నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అంటే ఒక వజ్రాయుధంతో సమానం. అట్లాంటి ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. అది జెన్యూన్గా వినియోగించుకోవాలని చాలామంది చాలా సందర్భాల్లో చెప్పారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ ఒక యువ రైతు ఆదర్శపరంగా ఓట్ని అమ్ముకోవద్దు, చాలా విలువైంది, అది ప్రతి ఒక్క నేత తలరాతని మారుస్తుంది, ప్రజల తలరాతని మారుస్తుంది అని చెప్పి ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ జిల్లా వ్యాప్తంగా ఆలోచింపజేస్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా మోస్రా మండలం గోవూరులో ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. చాలామంది ఆసక్తిగా చూస్తున్నటువంటి క్రమం చెప్పొచ్చు. ఆ ఫ్లెక్సీ ముఖ్య ఉద్దేశం మా ఇంట్లోని ఓట్లు అమ్మబడవు అని చెప్పి ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం చాలామందికి ఆలోచన రేపుతున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. మరి రైతు ఉన్నారు, మాట్లాడదాం ఎలాంటి ఉద్దేశంతో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు, ఏం చెప్పదలుచుకున్నారు అనే అంశం పైన మాట్లాడదాం. నవీన్ రెడ్డి ఉన్నారు, చెప్పండి అసలు ఏం చెప్పదలుచుకున్నారు ఇట్లాంటి ఫ్లెక్సీ ఏర్పాటు చేసి? అసలు యువతకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఓటర్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నా పేరు నవీన్ రెడ్డి, మాది గోవూరు వాస్తవ్యుని. నేను మోస్రా మండలం. మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు. ఇది పెట్టడానికి ఒక కారణం ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న ర్యాలీలు అవి చూస్తూ ఉంటే రోజుకు 500, 1000 రూపాయలు అందరిని ఇచ్చి తింపుతా ఉన్నారు. అరే ఇది ఇట్లా ఆలోచించిన దాకంటే నాకు ఇట్లాంటి ఒక ఐడియా తట్టింది. కనీసం ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో 20 నుంచి 15, 30 లక్షలలో అయిపోతుంది ఎలక్షన్. మనకు సర్పంచ్లకే 30 లక్షల వరకు అట్లా అవుతుంది. 30 లక్షల వరకు అవుతుంది అంటే రోజుకు ఒక 1000 రూపాయలు 2000 ఇచ్చినా కానీ 60 పైసలు 70 పైసలు అవుతుంది. 5 సంవత్సరాల కాల భవిష్యత్తుని మనమే దగ్గరుండి కాల రాసుకుంటున్నాం. ఆ ఉద్దేశం మంచిది కాదు, అట్లా పద్ధతి కాదు. ఇట్లాంటి డబ్బులు ప్రలోభాలకు, ఇలాంటి బిర్యానీ, ఇలాంటి ప్రలోభాలకు లొంగడం వల్ల ఏం జరుగుతుందంటే మంచి యువతరం అనే నాయకత్వాన్ని కోల్పోతున్నాం. నేను అందుకే ఏం ఆలోచించిన అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే ఓటర్ మారాలా. ఓటర్ మారితే తర్వాత యువతరం నాయకులు ముందుకొచ్చి ఎలాంటి ప్రలోభాలు లొంగకుండా మా గోవూరు గ్రామంలో ఇది ఉపయోగించి పెట్టాను. ఇట్లా తరం మారి యువతరం ముందుకొస్తే మంచి అభివృద్ధి లాగా మనం తీసుకెళ్లాలి మన గ్రామాన్ని అనే ఉద్దేశంతో నేను ఇట్లా పెట్టడం జరిగింది. ఇది పెట్టినందుకు కూడా చాలా సంతోషం. చాలా మంది కూడా కాల్ చేస్తున్నారు, చాలా అద్భుతంగా పెట్టినామని. రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. కనీసం 2200 మంది అట్లా ఓటర్స్ ఉంటారు ఇక్కడ. 500 మంది చూసి 50-100 మంది మారినా కానీ ఒక కొత్త నాయకుడిని అయితే ఎన్నుకోబడ్డ గ్రామంగా మాది తీర్చిదిద్దుతాం. ఆ ఉద్దేశంతో ఇలా పెట్టడం జరిగింది. ఓటర్ మారితే దానికంటే ఎక్కువ సంతోషం ఏం లేదు. నమస్కారం అందరికీ. ఇది పెట్టి దాదాపుగా ఎన్ని రోజులైంది, మళ్ళీ ఎట్లా రెస్పాన్స్ వస్తుంది? అధికారులు ఇలాంటి చాలా మట్టుకు అధికారులే ఇట్లాంటి పని చేస్తున్నారు, చెప్తున్నారు అవగాహన పెంచుకోండి, జాగ్రత్తగా ఓటు హక్కును వినియోగించుకోండి, ఓటు హక్కు చాలా విలువైంది అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలో ఇట్లాంటి ఉద్దేశం, ఇట్లాంటి ఆలోచన రావడం, అసలు అధికారులు దీన్ని ఎట్లా చూస్తున్నారు, ఏం చెప్తున్నారు? మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? అధికారులు కూడా వచ్చిర్రు. మామూలుగా ఇది పార్టీ ప్రోటోకాల్ అనుకున్నారేమో, మరి తీసేయండి అని చెప్పారు. ఫస్ట్ రోజే వచ్చిర్రు. నేను పెట్టి ఒక 5 days అవుతుంది. ఇప్పుడు ఒక 5-6 ఛానల్లో వాళ్ళు వచ్చిర్రు, ఇంటర్వ్యూ తీసుకున్నారు, అన్నీ చెప్పినాము అధికారులతో. నిన్న కూడా మరి నిన్నటికి కూడా టైం అయిపోయింది కదా, మరి సార్ ఇట్లా తివ్వాలా అని చెప్పేసి నేను వీళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్ కూడా అట్లా వెళ్ళాల్సి వచ్చింది. ఆఫీస్కి అడిగినా, సార్ ఇదైతే ఉద్దేశపూర్వకంగా పెట్టినా, ఇది మంచిగా ఉంది ఈ వ్యవస్థ నిర్మించాలంటే ఇట్లాంటి కొన్ని కనీసం ఒక 2-3 మారినా నా వంతు సహాయం అవుతుంది సార్. అది భారత ప్రభుత్వం మనకు కల్పించిన ఎలక్షన్స్ కోసం మన తనతానుగా చేసుకుంటున్నాం కాబట్టి ఇట్లా ఉండండి సార్ అని రిక్వెస్ట్ చేస్తే, నేను అడిగిన మేడం వాళ్ళకి ఇలా అడిగితే, సార్ ఇది ఎలాంటి పార్టీ ప్రోటోకాల్ లేదు, కనీసం మీరు చాలా గొప్ప పని చేసిర్రు, ఇది ఉండండి సార్, మీరేం తీయకండి, మరీ ఏదైనా ఇబ్బంది అయితే చూసుకుందాం కానీ ఇప్పటికైతే ఉండని, కనీసం మీరు అన్నట్టే మా వంతు సహాయంగా మేము కూడా హెల్ప్ చేస్తాము, ఉండండి సార్, కనీసం ఒక 100 మంది మారినా మంచి భవిష్యత్తు ఉన్న వాళ్ళు అయితే మీలాంటి చూసి కనీసం ఇంకో ఇట్లా ఇప్పుడు సెకండ్ విడత, థర్డ్ విడత ఉన్నాయి కదా, అక్కడ కూడా కొన్ని గ్రామాలు చేంజ్ అవుతాయేమో, ఉండని అని చెప్పారు. అంత మంచి రెస్పాన్స్ అవుతుంది. అధికారులు వచ్చారు, అందరు బాగానే ఉంది, మంచిగా ఉందని చెప్తున్నారు. ఇట్లాంటి ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకొని, అంటే ఎవరైనా మీకు ఊరు వాళ్ళు కావచ్చు, యువత కావచ్చు, మీకు ఎలాంటి ఏం చెప్తున్నారు అసలు? ఇట్లాంటి ఫ్లెక్సీ గురించి ఏర్పాటు చేస్తే మంచిగా ఉంది అంటున్నారా? ఎట్లా? మంచిగానే ఉంది అంటున్నారు. కాకపోతే ఇప్పుడు కూడా మనకు ఎలక్షన్ కమిషన్ కొద్దిగా అమౌంటే ఉంటుంది, కొంత సరిపోదు. ఇప్పుడు 1,00,000 2 లక్షలు అంతా ఉండొచ్చు, దానికి ఇంకో 1,00,000 2 లక్షలు యాడ్ చేసుకోవచ్చు. మరీ అంత తక్కువలో కూడా ఎలక్షన్స్ కావు, ఎందుకంటే ఇప్పుడు చిన్న పర్మిషన్స్కే పోతున్నాయి కదా అన్నిటికీ. ఇది బాగానే ఉంది. కాకపోతే ఇంకా అభివృద్ధి పదం మనం ముందుకెళ్ళాలంటే ఇలాంటివి చేయక తప్పదు. ఇక కొన్ని ఇప్పుడు అదే ఇంతకుముందు చెప్పిన విధంగానే కొన్ని రాష్ట్రాలలో, ఇప్పుడు గుజరాత్ రాష్ట్రం లాంటి చోట్ల ఎట్లా జరుగుతున్నాయంటే 20 లక్షలకే ఎమ్మెల్యే గెలిచిపోతున్నాడు, కానీ మనం 500 ఓటర్లు ఉన్న ఊళ్ళో మనకు 20-25 లక్షలు సర్పంచ్కి అవుతున్నాయి. ఆ మార్పు రావాలనే ఉద్దేశంతో ఇట్లా పెట్టడం జరిగింది. ఎన్ని కుటుంబాలు ఉంటాయి మీ గ్రామంలో? మా ఊళ్ళో మొత్తం 22 కులాలు ఉంటాయి. 2200-300 వరకు ఓటర్స్ ఉంటారు. 2200 వరకు ఓటర్స్ ఉంటారు.
అదే చెప్పిన విధంగానే ఒక 500 మంది చూసినా, నా స్ట్రీట్ నుంచి పోయి ఒక 500 చూసినా, 50 మారిన 50 ఇంటూ 4 అన్నా ఒక 200 మంది ఓట్లు మారుతాయి. ఆ ఉద్దేశంతో ఇట్లా పెట్టడం జరిగింది.